సంబంధించి కూడా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పలు చోట్ల కూడా ఈవీఎంలకు సంబంధించి కూడా మొరాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ సంబంధించి కూడా ఈవీఎంలను రీప్లేస్ చేసి పోలింగ్ కంటిన్యూ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. 11 ప్రాంతాల్లో బూత్ లోని ఏదైతే బోరాబండకు సంబంధించి కూడా బూత్ 348తో పాటుగా 11 ప్రాంతాల్లో కూడా ఈవీఎంలు మొరాయించాయి. కొద్దిసేపుకు సంబంధించి కూడా అక్కడ పోలింగ్ ను ఆపివేశారు. అక్కడ ఈవీఎంలకు సంబంధించి కూడా రిప్లేస్ చేస్తూ అక్కడ పోలింగ్ కంటిన్యూ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అలాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి కూడా లంకల దీపక్ రెడ్డి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూసుఫ్ గూడలో నవీన్ యాదవ్ సంబంధించి కూడా ఆయన ఓటు వేసిన పరిస్థితి ఉంది. దాంతో పాటుగా అయితే సునీత సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత కూడా కుటుంబ సమేతంగా ఓటు వేశారు. మొత్తంగా పోలింగ్ సంబంధించి కూడా 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,000 మందికి సంబంధించి కూడా సిబ్బంది ఇప్పుడు పోలింగ్ సిబ్బందిలో ఇప్పుడు సిబ్బంది కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉన్నది. మొత్తంగా 1,700 మంది 1,761 మంది పోలీసులకు సంబంధించి కూడా భద్రతా నడవ పోలింగ్ కొనసాగుతా ఉన్నది. మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఏదైతే డ్రోన్ కి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా డ్రోన్ కెమెరా నిఘా నడుమ కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సమస్యాత్మకమైన ప్రాంతాలకు సంబంధించి కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అక్కడ పోలీసుల బందోబస్తు కావచ్చు, డ్రోన్ కెమెరాకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా 800 మందికి సంబంధించి కూడా కేంద్ర బలగాలతో పాటుగా రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి కూడా అయితే హరీష్ ఇప్పటి వరకు ఎంతవరకు పోలింగ్ నమోదైంది, అప్డేట్స్ ఏంటి? రైట్, ఉదయం 7 గంటలకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం అయితే వస్తుంది. పలు ఏదైతే కేంద్రాల్లో సంబంధించి ఈవీఎంలు మొరాయించడం జరిగింది. అక్కడ సంబంధించి కూడా పోలింగ్ సంబంధించి కూడా ఆలస్యంగా ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఉదయం నుంచి 7 గంటల నుంచి ఇప్పటి వరకు 10 గంటల వరకు సంబంధించి కూడా 10% పోలింగ్ అయితే ఇప్పుడు నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొట్టమొదటిసారిగా ఈ పోలింగ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి కూడా ఏదైతే ఓటింగ్ శాతాన్ని ఎక్కువ పెంచాలని కూడా ఈసీ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దాంట్లో భాగంగానే 5 గంటల వరకే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఒక గంట పెంచుతూ కూడా 6 గంటల వరకు సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే ఈ ఈసీకి సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాల వెలుపల ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈసీ ఒక నిర్ణయాన్ని అయితే తీసుతా ఉన్నది. ఇప్పటికే చాలా వరకు సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు తమ ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ సంబంధించి కూడా పలు కీలకమైన ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు ఓటు హక్కును కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంబంధించి కూడా ఓటింగ్ వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనున్నది. ఇప్పటికే ఫిర్యాదులకు సంబంధించి అక్కడ పోటాపోటీ ప్రచారం నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు 139 ప్రాంతాల్లో కూడా 139 డ్రోన్లను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. మరి సమస్యాత్మక ప్రాంతాల్లో అంతా సజావుగానే సాగుతుందా పోలింగ్, అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తంగా 139కి సంబంధించిన ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,000 మంది పోలీస్ సిబ్బందికి సంబంధించి కూడా విధుల్లో పాల్గొంటున్నారు. దాంతో పాటుగా కేంద్ర బలగాలు కావచ్చు, ఏదైతే డ్రోన్ కి సంబంధించి కూడా విధి నిర్వహణలో ఇప్పుడు ఏదైతే పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి 10% పోలింగ్ కొనసాగినది. జూబ్లీహిల్స్ కి సంబంధించి కూడా 144 సెక్షన్ అమలు ఉన్న పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పటికే వాళ్ళు ఏదైతే రాజకీయ నేతలకు సంబంధించి కావచ్చు వాళ్ళంతా కూడా నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని కూడా ఈసీ కూడా ఇప్పటికే ఆదేశించింది. దాంట్లో భాగంగా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య ప్రధానమైన పోటీ ఉన్నది. కాబట్టి వాళ్ళు పోటాపోటీ ఫిర్యాదులు చేస్తా ఉన్నారు. ఈసీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు నియోజకవర్గాల్లో తిరుగుతా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వ ఇప్పుడు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. వాళ్ళంతా కూడా వెళ్ళాలి అని కూడా ఇప్పుడు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. బీఆర్ఎస్ వైపు, ఇక్కడ కాంగ్రెస్ వైపు నుంచి కూడా బీఆర్ఎస్. అయితే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు మాగంటి సునీత కూడా పోలింగ్ కేంద్రాల్లో పర్యవేక్షించినట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి అసలుకి? రైట్, ఇప్పటికే ఇక్కడ ఏదైతే ప్రభుత్వ వైపు బీర్లా ఎలయతో పాటుగా పలు నేతలంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్టుగా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తా ఉన్నారు. ఇక రేవత్ నగర్ కి సంబంధించి కూడా మాగంటి సునీత గోపీనాథ్ కి సంబంధించి కూడా పోలీసులు అక్కడ
ఏదైతే ఓటింగ్ సరళి పరిశీలిస్తున్న పరిస్థితి అక్కడ నుంచి కూడా పోలీసులు వాళ్ళు అడ్డుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఏదైతే మాగంటి సునీత కుటుంబ సభ్యులను పోలీసులు అడ్డుకుంటున్నట్టుగా కూడా ఈసీ అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే హరీష్, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి అయితే ఏంటి అంటూ కూడా పోలీసులు మాగంటి సునీతను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఇటు మాగంటి సునీత కూడా ఘాటుగా స్పందించినట్లు తెలుస్తుంది. అయితే ఏం జరిగింది, అసలు ఎందుకు వాదనలు ప్రతివాదనలు జరిగినాయి? రైట్, ప్రధానంగా ఏదైతే పోలింగ్ సరళికి సంబంధించి కూడా మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఏదైతే పోలింగ్ సరళికి సంబంధించి పరిశీలిస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా రేహ్మత్ నగర్ లోని ఒక పోలింగ్ బూత్ ను ఏర్పాట్లకు సంబంధించి కూడా మాగంటి సునీత గోపీనాథ్ సంబంధించిన ఏదైతే కుటుంబ సభ్యులను పరిశీలిస్తున్న క్రమంలో పోలీసులు వాళ్ళను అక్కడ అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా బలవంతంగా పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా పోలింగ్ కి సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగుతూ ముందుకే వాళ్ళంతా కూడా లోపలికి వెలుపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే పోలీసులు మేము అక్కడ అడ్డుకున్నామని కూడా ప్రాథమికంగా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఏదైతే రేహ్మత్ నగర్ డివిజన్ లోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంబంధించి కూడా అక్కడ ఆయన పర్యటన చేశారు. అక్కడ ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫు నుంచి కూడా ఈసీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నేతలు, ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు పోలింగ్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్టుగా కూడా దాదాపుగా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా 28 సంబంధించి కూడా ఫిర్యాదులు అందజేయడం జరిగింది. ఇప్పటికే పోలీసుల నుంచి కూడా ఆదేశిస్తా ఉన్నారు. ఎవరైతే నియోజకవర్గాల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళిపోవాలని కూడా పోలీసుల. అయితే హరీష్, ఇక్కడ చూసుకున్నట్టు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకి అలాగే పోలీసులకు మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి చక్కబడిందా? రైట్, ప్రధానంగా రేహ్మత్ నగర్ డివిజన్ లకు సంబంధించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇతర బీఆర్ఎస్ నేతలు అక్కడ ఏదైతే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఈసీ నియమాల ప్రకారం ఎవరైతే ఇతర నియోజకవర్గానికి సంబంధించిన నేతలు ఉంటారో వాళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కూడా వెళ్ళిపోవాలని ఆదేశించింది. కాబట్టి వాళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఆ పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్టుగా కూడా ఒక చిన్న వాగ్వాదం జరిగింది. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతల మధ్య కూడా చిన్న వాగ్వాదం అక్కడ సంబంధించి కూడా పోలీస్ శాఖ దాన్ని పోలీసులు కూడా సద్దుమణిగించారు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా సూచించడం జరిగింది. ప్రధానంగా జూబ్లీహిల్స్ సంబంధించి కూడా మొత్తంగా సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే కేంద్ర బలగాలను ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా డ్రోన్ నిఘాలు పోలింగ్ కొనసాగుతున్నది కాబట్టి ఎక్కడైతే అక్కడ వివాదం తలెత్తితే క్షణాల్లో పోలీసులకు సంబంధించిన అలర్ట్ చేసేందుకు కమాండ్ కంట్రోల్ అటాచ్మెంట్ కూడా సీసీ కెమెరాను చేయడం జరిగింది. డ్రోన్ కెమెరా అటాచ్మెంట్ కూడా సీసీకి అటాచ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా పోలీసుల బలగాలు కావచ్చు, కేంద్ర బలగాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పూర్తి స్థాయిలో 144 సెక్షన్ వద్ద పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు సంబంధించి కూడా 10% పోలింగ్ నమోదయ్యింది. 6 గంటల వరకు సమయం ఉన్నది కాబట్టి ఇప్పుడిప్పుడే అంతా కూడా చేరుకుంటా ఉన్నారు. ఇప్పటికే అంటే మందకొడి కొనసాగుతున్నది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ ఏదైతే పోలింగ్ శాతం అయితే పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆఫ్టర్నూన్ తర్వాత ఓటు హక్కును. అయితే హరీష్, ఇప్పటి వరకు ఇటు సినీ ప్రముఖులే కానీ రాజకీయ ప్రముఖులే కానీ ఎవరెవరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారో అప్డేట్స్ ఏంటి? నుంచి కావచ్చు, మరోవైపు అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మాగంటి సునీత అలాగే నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సినీ నటుడు కనికన్న బర్ని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటుగా దర్శకుడు ఆర్జీవి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నారు. ఇప్పటికంటే చాలా వరకు అంటే సినీ ప్రముఖులకు సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటా ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత అందరూ ఓటు హక్కును ఇప్పటికే ఈసీకి సంబంధించి కూడా పలు ప్రచారాలు నిర్వహిస్తున్నది. కీలకమైన తమ ఓటును వినియోగించుకోవాలి, అందరూ ఓటు వేయాలని కూడా ఈసీ సంబంధించిన ప్రచారాలు చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా మధ్యాహ్నం తర్వాత ఈ ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.